ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ వెంటనే నా నుండి పొందుటకు మీరు ఇప్పుడే ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఈరోజు పిఆర్టీయు రాష్ట్ర సంఘ జనరల్ బాడీ సమావేశం హైదరాబాద్లో జరిగిన సందర్భంగా మరి ఉపాధ్యాయులందరూ ఒకటే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు చెల్లించుట్లో తాత్సారం చేయడం, మరి ఒప్పందాల ప్రకారం మరి నెల ఇస్తా అన్న 700 కోట్లు కూడా మరి చెల్లింపులు జరుగుతున్నాయా లేవా అనే అనుమానం ఉపాధ్యాయులకు కలుగుతున్న సందర్భంలో మరి ఈరోజు ఒకటే డిమాండ్ ఉపాధ్యాయుల నుంచి వస్తూ ఉన్నది. పిఆర్టీయు సంఘ పక్షాన ప్రభుత్వానికి ఇచ్చే అల్టిమేటం ఏంటంటే, రేపు మీరు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 9 ప్రజాపాలన విజయోత్సవాలు ముగిసేలోపు మీరు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే మేనిఫెస్టో సాక్షిగా ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో సిపిఎస్ విధానం రద్దు, దాంతోపాటు పెండింగ్ డిఏలు, పెండింగ్ బిల్లుల విడుదల, కొత్త పిఆర్సీ ప్రకటన, మరి హెల్త్ కార్డులు ఇవన్నీ కూడా డిసెంబర్ 9లోగా ప్రకటించాలని, తగిన ఉత్తర్వులు ఇవ్వాలని పిఆర్టీయు సంఘ పక్షాన డిమాండ్ చేస్తూ, ఒకవేళ డిసెంబర్ 9 వరకు మరి మీ మేనిఫెస్టో అమలు కాకపోతే తప్పనిసరిగా మరి ఉద్యోగ ఉపాధ్యాయుల నిరసన ఎదుర్కోవాల్సి వస్తుందని మరి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. త్వరలోనే మరి దీనిపైన దృష్టి సారించి మరి వాళ్ళ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అవి ఉపాధ్యాయులు కూడా తెలుసుకునే ఉన్నారు. అందుకే మీకు 2 సంవత్సరాల సమయాన్ని ఇచ్చిండ్రు. మరి మీరు ఏ విధంగా సమస్యను పరిష్కరించగలుగుతారో ఒక భరోసా ఇచ్చే విధంగా ఒక ప్రణాళికను ఉపాధ్యాయుల ముందు లేదా జేఏసీ నాయకుల ముందు ఉంచి దాన్ని పటిష్టంగా అమలు పరిస్తే మరి అన్ని విధాల ప్రభుత్వానికి ఉపాధ్యాయులకు ఉద్యోగుల మధ్య ఒక సత్సంబంధాలు ఉంటాయి. లేదనంటే తప్పనిసరిగా మరి ఒక ఉద్యమ కార్యాచరణ మరి పిఆర్టీయు సంఘం ద్వారా మొదలు కాబోతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై. ఇలాంటి బ్రేకింగ్ న్యూస్ వీడియోలు నిరంతరం ఎప్పటికప్పుడు నేరుగా నోటిఫికేషన్ ద్వారా నా నుండి మీరు పొందుటకు ఈ వీడియో క్రింద కుడివైపున ఉండే సబ్స్క్రైబ్ మరియు గంట గుర్తుపై క్లిక్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.